నిధుల పంచాయతీ పాలక వర్గాల ఏర్పాటుతో జీపీలకు ఆర్థిక సంఘం నిధులు మాకంటూ సర్పంచులు మాజీ సర్పంచుల మధ్య వివాదం స్పష్టమైన ఆదేశాలు లేక నిలిచిన చెల్లింపులు. ఏది మొన్న 2 విడతల్లో కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఉన్నాయి కదా, ఇది 1000 కోట్ల రూపాయలు 3 విడతల్లో అయినటువంటి దాదాపుగా 1100 కోట్ల రూపాయలు ఆల్రెడీ గవర్నమెంట్ ఖాతాలో జమ అయిపోయినాయి. కేంద్రం నుంచి వచ్చేటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు. మరి ఇవి ఎట్లా ఖర్చు పెట్టాలి? పాత సర్పంచులేమో వాళ్ళు ఖర్చు పెట్టున్నారు, పాత బకాయిలు పేరుకుపోయినాయి. అప్పుడున్నటువంటి సర్పంచులు లేక పంచాయతీ సెక్రటరీలు వాళ్ళు పరిపాలన చేసిండ్రు. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ల పాలన అయింది కదా, వాళ్ళు కూడా జేబులోకి వెళ్ళి పైసలు పెట్టి ఎంతో కొంత డెవలప్మెంట్ వర్కులు చేసిండ్రు. మరి ఈ వచ్చినటువంటి 1100 కోట్ల రూపాయల్లో పాత వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే కొత్త సర్పంచులే ఇంకా అభివృద్ధి పనులకి ఏమైనా వాడాలా అన్నటువంటి దానిపైన స్పష్టమైనటువంటి ఆదేశాలు లేకపోవడంతో గల్లలు పాత సర్పంచ్ ఇప్పుడు ఉన్నటువంటి కొత్త సర్పంచ్ గల్లలు పట్టుకుని కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది గ్రామాలలో. ఎందుకంటే స్పష్టంగా వాళ్ళు దేనికోసం వాడుకోవాలన్నటువంటి గైడ్లైన్స్ లేవు కదా. మరి పాతయి అట్నే పెండింగ్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త వాటికి ఖర్చు పెట్టేటట్టు మరి పాత వాళ్ళు మేము లాస్ కావాలన్నటువంటి పంచాయతీ ఇప్పుడు గ్రామాలలో పాత వాళ్ళకు కొత్త వాళ్ళకు నడుస్తున్నది. నిన్నటి దాకా నిధులు లేవనే గోస, నిధులు వచ్చాక పంపకాల మధ్య గొడవ. గ్రామ పంచాయతీల్లో నిధుల పంచాయతీ నడుస్తుంది. పంచాయతీలకు ఎన్నికలు పూర్తయి కొత్త పాలక వర్గాలు కొలువు తీరడంతో 16వ ఆర్థిక సంఘం నుంచి కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. ఇప్పటి వరకు 3 విడతలుగా 1130 కోట్లు విడుదలైనాయి. ఇన్నాళ్ళు నిధులు లేక గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారిపోగా ఇప్పటికైనా నిధులు వచ్చాయని అనుకుంటే పాత కొత్త పాలక వర్గాల మధ్య ఏర్పడుతున్న వివాదాల వల్ల బిల్లుల చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. మొదటి విడతగా విడుదలైన ఆన్టైడ్ నిధులు 259 కోట్లు తమకే కావాలని ప్రస్తుత సర్పంచులు మాజీ సర్పంచులు కార్యదర్శులు పట్టుబడడంతో గందరగోళం నెలకొంది. స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో నిధులు ఎవరికి ఇవ్వాలనే విషయంలో అధికారుల నుంచి ఖచ్చితమైన ఆదేశాలు ఇప్పటివరకు అందలేదు. రాష్ట్రానికి విడుదలైన మిగతా 2 విడతల నిధులు కూడా జిల్లాలకు రావాల్సి ఉంది. అవి వస్తే ఏ నిధులను దేనికి ఉపయోగించాలో స్పష్టత వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక సంఘం ఇప్పటివరకు గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా 259 కోట్లు, రెండో విడతగా 387 కోట్లు, అలాగే మూడో విడతలో 387 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను ఎవరికి చెల్లించాలన్న విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. గత పాలక వర్గంలో పనులు చేసిన మాజీ సర్పంచులకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 2 ఏళ్ల పాటు పాలక వర్గాలు లేక ఇన్ఛార్జీల పాలనలో కొనసాగుతున్న పంచాయతీల్లో నిర్వహణ ఖర్చులు, చిన్న మౌలిక వసతులకు సంబంధించిన ఖర్చులు భరించిన పంచాయతీ కార్యదర్శులకు బిల్లులు రావాల్సి ఉంది. ఎన్నికల్లో పనులు చేస్తామని అడ్డగోలుగా హామీలిచ్చి గెలిచిన ఊపులో సొంత నిధులు ఖర్చు చేసి పనులు చేయించిన కొత్త సర్పంచులు ఎంబీ రికార్డు చేసి బిల్లులు తీసుకోవాల్సి ఉంది. ఈ ముగ్గురిలో మొదటి విడతలో వచ్చిన నిధులు ఎవరికి ఇవ్వాలో స్పష్టత లేదు. కానీ తమకి కావాలని ప్రస్తుత పంచాయతీ నడుస్తుంది. ఎవరికి నిధులు ఇవ్వాలన్నా కొత్త సర్పంచులు చెక్కులపై సంతకాలు చేయాల్సి ఉంది. ఇప్పుడు చూడు, కొత్త సర్పంచ్ ఎందుకు చేస్తాడు సంతకం? మీరు పాత వాళ్ళకే చూసుకోర్రి. మేమేమో ఈ యొక్క మేము కనుక గెలిచినట్టయితే ఉంటే ఈ రోడ్డు ఎప్పిస్తామో, లేకపోతే చిన్న ఆ మోరీలు కట్టిస్తామనో, ఇటువంటి కొంత డెవలప్మెంట్ వర్కులు చేపిస్తామని హామీలు ఇచ్చినాం. మేము వచ్చిన తర్వాత వచ్చినటువంటి నిధులు కాబట్టి ఇప్పుడు కొత్త సర్పంచులు, కొత్త ఉప సర్పంచ్ జాయింట్ అకౌంట్లో జమ అయినటువంటి పైసలు మా పాలక వర్గం కొత్తగా కొలువు తీరినటువంటి పాలక వర్గం ఖర్చు పెడతాం. కానీ మేము పాత వాళ్ళకి ఎందుకు ఇస్తాం బిల్లులు అనేది 259 కోట్ల పైన మొదటి విడతలో విడుదలైనటువంటి 259 కోట్ల పైన పంచాయతీ నడుస్తున్నది. ఇంకా 2వ విడత 3వ విడత పైసలు ఇంకా రాలేదు. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వాళ్ళ అకౌంట్లు ఇంకా వల్లే. అవి వచ్చిన తర్వాత ఇంకెంత గొడవ అవుతుందో తెలియదు. కానీ సో మరి స్పష్టమైనటువంటి అది లేక ఒక పక్కన స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ లేక అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి దీనిపైన ఏదో ఒకటి చెప్పాలి రాష్ట్ర సర్కార్ అయినా.